विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण। సో ఇవాళ చాలా వైష్ణవులకి చాలా పుణ్యమైన దినం. ఇవాళ ఏమిటి? ఇవాళ ద్వాదశి, అద్భుతమైన ద్వాదశి. ఇవాళ ఏమిటది? ఇంకా గెస్ ఎవరైనా చేస్తారా? ఎవరు చెప్పారు? వరాహ. ఇవాళ వరాహ ద్వాదశి. చాలా ముఖ్యమైన అవతారం కదా. కృష్ణుడి అవతారం అద్భుతంగా ఉంటుంది. ఫ్లూట్ వాయిస్తాడు ఆయన, చిన్న పిల్లవాళ్ళగా లీలలు అన్నీ బాగుంటాయి. రాముల అవతారం కూడా స్వామి మర్యాద పురుషోత్తముడు, ప్రశాంతంగా ఉంటాడు. కానీ భగవంతుడి కృప ఒక మనుషుల కోసమే కాదు కదా. భగవంతుడి కృప ప్రతి జీవరాశులపైన ఉంటుంది. కాబట్టి అవతారం అంటే ఓన్లీ మనుషుల మధ్యే పుట్టే అవతారం కాదు. భగవంతుడి ప్రేమ ప్రతి జీవరాశి పైన ఎలా ఉంటుందో ఆయన ప్రేమ తెలియజేసే అవతారం కొన్ని ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది వరాహ అవతారం. వరాహాన్ని ఎవరన్నా మనం ఇంట్లో పెట్టుకుంటామా? కుక్కలను పెట్టుకుంటాం కదా. ఇప్పుడు కుక్కలే భార్య భర్తల కన్నా అవే ఎక్కువ ప్రేమ. భార్య ఒక మాట అంటే కాముగా ఉంటుందా? 2 వేస్తుంది. కుక్క అనుకోండి 2 బ్రెడ్ ముక్కలు వేస్తే వచ్చి ముద్దులు పెడుతుంది. అంతే కదా. కోపం వచ్చి ఏదో అన్నా మళ్ళీ వచ్చి కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. నీ ఇంటికి కాపలాగా వస్తుంది. అమెరికాలో మనుషుల కన్నా కుక్కలతోనే ఎక్కువ ఉంటారు. ఇండియాలో అలాగే ఉంది. ఇప్పుడు పొద్దున్న లేస్తేనే చూస్తూ ఉంటారు రోడ్ల పైన కుక్కను తీసుకుని వెళ్తుంటాడు. కుక్క ఎక్కడెక్కడ అది మలమూత్రాలు వస్తే వాడు పట్టుకొని వెళ్తూ ఉంటాడు, ఇట్లా కవర్లో పట్టుకొని. చూడ ఎట్లా ఉంది పరిస్థితి. ఇంట్లో మనుషుల్ని పట్టించుకోం, బంధాలను వదిలేస్తాం, కుక్కల్ని ప్రేమిస్తాం. కుక్కలు వదిలేసిన మలమూత్రాలు కూడా కవర్లో పట్టుకొని మరీ పరిగెత్తది వెనకాల వెళ్ళి దాన్ని పట్టుకొని మళ్ళీ ట్రాష్లో వేస్తాం వెళ్ళి. అంత సేవ చేస్తున్నారు కుక్కలు. భగవంతుడు సేవ చేయం, తల్లిదండ్రులు సేవలు చేయం, కుక్కలకు సేవ చేస్తాం. ఎంత దుర్మార్గం కదా ఇది. అంటే
జీవరాశుల్లో ఏమిటి, వరాహం అనేది అందరికీ నచ్చే జీవి కాదు. అది కరెక్టే కదా. కుక్కల్ని ప్రేమిస్తాం కానీ వరాహాలు ఇంట్లో పెట్టుకుంటామా? హిందూపూర్లు ఎక్కువ కనపడుతుంటే అప్పుడప్పుడు నేను ఏదో వేరే ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. ఫుల్గా అసలు అది పాపం ఏదో తిరుగుతూ ఉంటాయి, అయితే బిజీగా ఉంటాయి. ఎక్కడ ఏం దొరుకుతుందో బిజీగా ఉంటాయి అవి. అంటే ఏమిటి ఇక్కడ, అన్ని జీవరాశుల్లో వరాహం అనేది అంత ప్రీతైన జీవి కాదు మనిషికి. ఆవులు, గొర్రెలు, గుర్రాలు ఇవన్నీ పెట్టుకుంటాం. వరాహాలు ఎందుకంటే వరాహం అంటేనేమిటి, ఆ జీవి ఆ శరీరం భావన ఎలా ఉంటుంది, అంటరాని పదార్థాలు తిని అంటరాని ప్రదేశాల్లో పడుకొని తిరుగుతూ పొల్లుతూ ఉంటుంది. కాబట్టి దానికి కొద్దిగా సాత్విక లక్షణాలు ఉన్న వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళరు. తమోగోళ్ళు ఉంటే బాగానే ఉంటుంది. మళ్ళీ నిద్ర చేయకుండా స్నానాలు చేయకుండా ఉంటారు కదా, వాళ్ళకి బాగా నచ్చుతుంది. కొద్దిగా స్నానం చేసి కొద్ది నియమాలు ఉన్న వాళ్ళకి కొద్దిగా కష్టం వరాహం ప్రేమించడం అంటే ఏమిటి, జీవరాశుల్లో కూడా వరాహానికి దాన్ని అంటరాని వస్తువుగానే చూస్తారు. అలవాట్లు బట్టి, అంతే కదా. ముందు కుక్కలన్నీ ఇంటి బయట ఉండేటివి. ఇప్పుడు కుక్కలు ఎలా ఉన్నాయి, ఒళ్ళో ఉన్నాయి. ఇంట్లో కదా ఒళ్ళో, మీరు చూసారో లేదో, బెడ్ పక్కనే దానికి ఒక బెడ్ ఉంటుంది, మీద పక్కన పడుకుంటుంది. దానికి మళ్ళీ సపరేట్ ఫుడ్ ఉంది. అమెరికాలో దానికోసం పెట్ కోర్ట్ ఉంటుంది. షాపులు ఏంటి, పెట్ స్మార్ట్. కుక్కల కోసం సపరేట్ షాపులు, కుక్కలకి మళ్ళీ హెయిర్ కట్ చేసి సపరేట్ షాపులు ఉంటాయి. మళ్ళీ అర్థమవుతుందా మీకు? పెట్ స్మార్ట్ అంటే ఇప్పుడు మీకు డీమార్ట్ ఉంది కదా ఇక్కడ మన సిటీలో అంతా, డీమార్ట్, ఆ మార్ట్, ఈ మార్ట్, గ్రాసరీ స్టోర్లు. కుక్కలకి అవేం తినాలి, ఎందుకు టెన్షన్ పడతారు అని దాని కుక్కలకేసి స్టోర్ పెట్ స్మార్ట్. అమెరికాలో అంతా చైన్ అది, ఎక్కడికి వెళ్ళా ఉంటుంది. అమెరికా ఏ పెద్ద సిటీకి వెళ్ళినా పెట్ స్మార్ట్ అంటే కుక్కల కోసం షాపులు. చూడండి ఎలా ఉందో. మనం మనుషుల మీద ప్రేమ తగ్గిపోయింది, జంతువులను ప్రేమిస్తున్నాం. అంటే ఏమిటి, మనుషుల మీద అంత నమ్మకం లేనట్టే కదా. ఎందుకంటే వీడు ఎంత చూసుకున్నా వీడు వెనకాల వెన్నపోట్లే పొడుస్తాడు కదా. అదే కుక్కడికి 2 రోజులు అన్నం పెట్టామని విశ్వాసంగా ఉంటుంది. మనిషి 10 సంవత్సరాలు పెట్టండి, మిమ్మల్ని తొక్కి పైకి పోతాడు. అంతేనా? బంధువులైనా, వ్యాపారమైనా, సొంత బిడ్డలైనా. ఇవాళ మీరు పొద్దున్న చెప్పాను ఈ సంఘటన, హైదరాబాద్లో విన్నారా మీరు? జనార్దన్ రావు అని మంచి కరోడ్పతి, కోటీశ్వరుడు. అతను తిరుమల తిరుపతికి 40 కోట్ల డొనేషన్ ఇచ్చాడు. 40 కోట్ల డొనేషన్ ఇచ్చాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి. తర్వాత ఏలూరులో కాలేజీలకి 40 కోట్ల డొనేషన్ ఇచ్చాడు. అంటే 100 కోట్ల డొనేషన్లు ఇచ్చిన వ్యక్తి, బాగా కోటీశ్వరుడు అంతా ఉంది. 2 కూతుర్లు, చిన్న కూతురు కొడుకు. అతని ఆస్తి వివాదాలు వచ్చి 73-76 సార్లు పొడిచి చంపేశారు తాతని. లెక్క అది చూడండి. అంటే చిన్నప్పటి నుంచి పెంచి లాలించి ఒళ్ళో కూర్చొని పెట్టి, తాత అంటే మనవడికి బంధం వేరే కదా. తండ్రి బిడ్డల బంధం స్ట్రిక్ట్గా ఉంటుంది. తాత మనవల బంధం చాలా ప్రేమగా, ఎక్కువ భరించే గుణం తాతకు ఉంటుంది. ఏం కదలేరా, నేను చూసుకుంటాను, నాన్న నేను చెప్తాలేదు అంటే ఆ ప్రేమ ఎక్కువ ఉంటుంది. తాత, నానమ్మ, అమ్మమ్మల్లో తల్లిదండ్రుల కన్నా నానమ్మ, అమ్మమ్మలు ఎక్కువ పిల్లలు ఎందుకు ప్రేమిస్తారంటే వాళ్ళు ప్రతిసారి స్టిక్ ఎత్తుకొని కొట్టరు. ఆ ప్రేమతో అన్నీ భరిస్తారు. కాబట్టి పిల్లలకి ఏం కావాలంటే భరించేవాళ్ళు కావాలి. పిల్లలకి ఎవరు కావాలి? మందలించే వాళ్ళు, వాళ్ళకి ఇష్టపడరు వాళ్ళు. కృష్ణుడు కూడా అంతే కదా. కృష్ణుడు కూడా యశోద ఊరికి మందలిస్తాడు, ఆయనకి బోర్, ఏందమ్మా ఎప్పుడు పొద్దున్న లేస్తాను కూడా చెప్తానే ఉంటారు న్యూస్ అంతా. మందలించే వాళ్ళు పిల్లలు ఇష్టపడరు, భరించే వాళ్ళు ఇష్టం వాళ్ళకి. మీరేమనద్దండి, మీతోనే తిరుగుతూనే ఉంటారు ఇంకా, మరి అమ్మ నాన్నమ్మ కాకపోయినా. అంటే పిల్లలు ఏం కావాలి? ఆ ప్రేమించే, అంటే తాత, నానమ్మ, అమ్మమ్మ ఈ బంధాలు ఏమిటంటే తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఆ ప్రేమ ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో. అదే మన గురు పరంపరలో కూడా గురువు కన్నా గురువు ఇంకా ప్రేమగా ఉంటారు. అర్థమైనా? ఇప్పుడు ఆచార్య ప్రభుపాదుల వారు ఉన్నారు. ప్రభుపాదుల గురువు గారికి ఇంకా ప్రేమ,
శిష్యులకి శిష్యులు అంటే అంతే కదా, తాతలాగా పూర్వ ఆచారులు అంటాం మనం. అతను అన్ని సంవత్సరాల బిడ్డని మనవడిని పెంచి పెద్ద చేసి ఒక ఆస్తి అంతా ఇచ్చి లాస్ట్కి ఏమైంది, సొంత మనవడే ఆ ప్రేమను చూడకుండా అన్ని 70 సార్లు పొడవడం అంటే ఎంత కిరాతకం, ఎంత కిరాతకం. కుక్క చేస్తుందా ఇది? లేదా పులిని పెంచుకోండి, పులి కూడా చేయదు ఈ విధంగా. పులి కూడా ఏమిటంటే, ఇవాళ క్లాస్ చెప్తున్నా వేరే ఒక ఆవిడకి, ఆవిడంటుంది నాగపూర్లో వెళ్ళొచ్చాను స్వామీజీ, ఒక ఫారెస్ట్కి వెళ్ళాను, నాగపూర్ పెంచ్ ఫారెస్ట్ అంట, వినుంటారా పేరు మీరు? పెంచ్ ఫారెస్ట్ వెళ్ళాను, అక్కడ పులులు వస్తాయి కానీ మన ముందరే వెళ్తుంటాయంట, ఏమనవంట. ఆవిడంటుంది ఆవిడ ముందరే పులి వెళ్తుంది, 4-5 పులులు వెళ్ళాయంట, ఏమనలేదు. అంటే అవి హాని చేసి మనం ఇబ్బంది పెట్టుకు అవి వాటికి మనం తాకవు. ఆవిడంటుంది అంటే పులుల కన్నా భయంకరం ఎక్కడున్నారు వాళ్ళు? అడవుల్లో ఉన్న పులుల కన్నా ఏనుగుల కన్నా భయంకరమైన క్రూరమైన కిరాతకమైన జీవులు ఎక్కడున్నారు? మనిషే. వాడు ఎక్కడున్నాడు? ఇంట్లోనే ఉన్నాడు, ఎప్పుడు వేస్తాడో తెలీదు. అంటే ఏమిటి? భక్తిలో లేనివాడు వాడు ఎప్పుడు రాక్షసుడు అవుతాడో చెప్పలేము. ఆయన ఊహించుకున్నాడా కలలో అయినా నా మనవడే నన్ను చంపేస్తాడు కిరాతకంగా? కానీ కలలో అయినా ఊహించుకుంటాడైనా చావు అందరికి వస్తుంది, ఇంత భయంకరమైన చావు వస్తుందా? సొంత మనవడు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఎంత ప్రేమ ఉంటుంది వాడిపైన. కూతురు బిడ్డ అంటే మామూలుగా ప్రేమ ఉంటుంది, తండ్రికి ఎప్పుడు కూడా కూతురు అంటే ఇష్టం, తల్లికి కొడుకు అంటే ఇష్టం. కూతురు బిడ్డ తండ్రికి ఒక మమకారం ఉంటుంది, నా కూతురు బిడ్డ అని. ఇద్దరు కూతుర్లే ఆస్తులన్నీ పంచి అంత కిరాతకంగా వాళ్ళ అమ్మ అడ్డొస్తే వాళ్ళ అమ్మను కూడా పొడి చేస్తాడు వాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకు ఇవన్నీ? ఇది క్రైమ్ స్టోరీస్ కాదు, ఇది మీ చుట్టుపక్కల జరుగుతున్నాయంటే దానికి ఏమిటి అర్థం ఏమిటి? సమస్య అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా న్యూస్ లాగా చూడొద్దండి. ఏది న్యూస్ లాగా చూస్తే న్యూసే, అది ఎందుకు జరుగుతుందో ప్రశ్న వేయాల. అది జరుగుతుందంటే కారణం ఏమిటి? మనిషిలో ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల ఒక మనిషి మృగం అయిపోతున్నాడు. నువ్వు పెంచి వాడి కోసం నువ్వు అప్పులు చేసి వాళ్ళ కోసం కష్టాలు పడి ఒక స్టేజ్ కోసం వాళ్ళ కోసం నిద్రలో మానేసి తిండి మానేసి వాళ్ళకి మంచి జీవితం వాళ్ళ తాపత్రయంతో ఒక తపస్సు చేస్తూ ఒక ఋషిలాగా కష్టపడి ఉంటారు ప్రతి ఒక్కరు ఒక స్టేజ్ వరకు, అన్ని త్యాగాలు చేసి. ఆ త్యాగ ఫలితం ఏమిటి? ఇదా? అందుకే అమెరికాలో ఏంటంటే మనుషుల మీద నమ్మకం తగ్గే జంతువులు ప్రేమిస్తారు. మనం ఇంకా దెబ్బలు పూర్తిగా తినలా కదా, తిన్నా మనం అంత ఇండియాలో అంత తొందరగా మారం. మన చర్మం కొద్దిగా మందం. ఒకసారి బర్రెలు వెళ్తుంటే హార్న్ కొట్టిన కథలు అవి. మన ఇండియాలో ఏంటంటే ఫ్యామిలీ కల్చర్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది కదా, దెబ్బలు తిన్నా ఏం కాదు. ఇది ఇక్కడ సమస్య. అంటే ఆధ్యాత్మిక విద్య లేనివాడు, ఈ భగవద్గీత జ్ఞానం లేనివాడు వాడు డేంజరస్. వాడు పక్కనే ఉన్నా ఎప్పుడు రాక్షసుడు అవుతాడో వాడికే తెలియదు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు అవుతాడు వాడికే తెలియదు. అర్థమవుతుందా? వాడేదో ప్లాన్గా చేసేది కాదు ఇవన్నీ, స్పాంటేనియస్లీ, ఇంపల్సివ్లీ. అంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలో ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయి మతి విభ్రమః. ఆ మతి పోగొట్టి ఏమవుతుంది? ఒక జంతువు కన్నా రాక్షస గుణం వచ్చేసి వాడు మనుషుల్ని కోల్పోయి రాక్షసుల కన్నా భయంకరంగా, అంటే ఒక 70 సార్లు పొడవాలని ఎంత లోపల వాళ్ళకి ఎంత మతి భ్రమించుండాలా? అర్థమవుతుందా? అది ఎవరో వ్యక్తి కాదు, నిన్నేదో వేటాడి నిన్ను చంపడానికి వచ్చిన వ్యక్తిని అయితే కసితో పొడి చేస్తావు. ఇదేమిట్రా బాబు, చిన్నప్పుడు నేను పెంచిన తాత. మీకు సమస్య ఎందుకు చెప్తానండి? ఇది కలియుగం అంత భయంకరంగా రాబోతుంది. పిల్లలకి ఇవ్వాల్సింది ఈ గీతా జ్ఞానం. ఇది ఇవ్వలేదనుకోండి వాడు ఎప్పుడు ఏ విధంగా తయారవుతాడు? మీరు అనుకోవచ్చు నా పిల్లలు చాలా మంచి వాళ్ళు, వాళ్ళ తాత అలా అనుకున్నాడు వాడిని నెలకు ముందు. నా మనవడు ఏమి మనవడు, లాస్ట్కి వాడే చంపేశాడు ఆయన్ని. అంటే ఎటువంటి కిరాతకమైన హృదయం, అంటే ఒక రాతి హృదయం కన్నా భయంకర హృదయం కదా ఇది. మన ఒక ఒళ్ళో పెరిగి అతను అలా పొడి చేస్తామా?
ఇప్పుడు అదే చెప్పినాం కదా, మీరు మిడిల్ ఈస్ట్ దుబాయ్లోకి వెళ్తే కొంతమంది షేకులంతా కూడా పులుల్ని పెంచుకుంటారు ఇంట్లో. ఆ పులి కూడా పాలే తాగుతుంది, వేరే నేనే హాని చేయదు. అంటే క్రూర మృగం కూడా మనతో పెరిగితే ఏమవుతుంది, మనలో ఉన్న మంచి మనిషి గుణాలు వచ్చేసి మనుషులతో కలిసిపోతుంది. క్రూర మృగాలు కూడా, ఆ అడవిలో ఉన్న వన్యమృగాలు ఆ అడవిలో ఉన్న సమాచార పరిస్థితిని బట్టి ఆ విధంగా తయారవుతాయి అవి. అదే మనుషులతో ఉంటే కుక్కలు ఆ విధంగా చేస్తాయా? కొద్ది వేరే జంతువులు ఉన్నాయి, మనకు పిల్లులు ఉన్నాయి, అవి అలా చేయవు. ఆ క్రూరతో రాదు మనుషులతో ఉండి. ఇక్కడ ఏమవుతుంది, క్రూరత ఏమిటి? కామం, ధనం, జనం. మనిషికి ఏంటి శత్రువులు అంటే ఇవే, కోరికలు, ధనం. ధనం అనేది చెప్తున్నాం కదా, ధనం వల్ల ఏంటంటే సగం కుటుంబాలు, జీవితం, మానవ జీవితం నాశనం అవడానికి మూల కారణమే ధనం. ధనం మంచిదే, జాగ్రత్తగా వాడుకునేవాడికి, ఆ జ్ఞానం ఉన్నవాడికి. దానిపైన అతి ప్రేమ వచ్చిందా కాల నాగులాగది. కాల నాగులా కాటేసిందంటే కొన్ని జన్మలు తేరుకోలేం. ఇప్పుడు ఆయన అంత దాన ధర్మాలు చేసి ఒక స్థితి, ఒక మర్డర్ చేస్తే ఏమవుతుందంటే ఇంకొక జన్మ వెంటనే రాదు. ఎవరైనా చంపేశారనుకోండి వేరే వ్యక్తిని, వెంటనే ఇంకో జన్మ రాదు వాళ్ళకి. మర్డర్ చనిపోయిన వ్యక్తులకి వాళ్ళు చాలా నరకయాతన పాపం. మామూలుగా న్యాచురల్ డెత్ కాదు ఇది. అటువంటి చావు అవసరమా? అంత కష్టపడి స్టేజ్కి వచ్చి, ఇది కలియుగం ఇది. కాబట్టి మనం ఎందుకు చెప్తానంటే, అటువంటి స్థితిలో మనం ఉన్నాం, అటువంటి గుణాలు మనలో కూడా ఉన్నాయి. ఒక భక్తి మార్గంలో లేకపోతే అవి ఎప్పుడు, ఇప్పుడు విత్తనాన్ని నాటేశాం, అది ఎప్పుడు మొలకెత్తుందో చెప్పలేం. మన పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మెదడులో ఉన్నాయి ఆలోచనలన్నీ, ఎప్పుడు బయట వస్తాయో చెప్పలేం. దానికి పరిస్థితి కావాలి బయట. ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఏమో ట్రిగ్గరింగ్ కావాలి. ఒక ట్రిగ్గరింగ్ ఇవ్వండి. ఒక బుల్లెట్ ఉంటుంది, బుల్లెట్ బయట పోవాలంటే ఏం కావాలి? ట్రిగ్గర్ నొక్కాలి కదా. బుల్లెట్ పవర్ఫుల్లే, ట్రిగ్గర్ నొక్కాలి కదా. ట్రిగ్గర్ నొక్కితేనే వెళ్తుంది. అంటే మనకేం కావాలి? మనలో కూడా బుల్లెట్ అనే ఆలోచనలు ఉన్నాయి, కానీ ఆ ట్రిగ్గరింగ్ ఈవెంట్ అంటే ఒక సంఘటన రావాలి దానికి. ఆ సంఘటన వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతామో మన చేతుల్లో లేదు. బుల్లెట్ నొక్కిన తర్వాత చేతుల్లో ఉందా? కంట్రోల్ చేయగలుగుతా. బుల్లెట్ ఎలా పోవాలో వెళ్ళిపోతే ఇంకా వెనక రాదు. ఒక మాట కానీ బుల్లెట్గా వెనక రావు మళ్ళీ. కాబట్టి మనం ఆ ట్రిగ్గరింగ్ అంటే ఆ ట్రిగ్గర్ లాగా మన ఫ్యామిలీ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, లేదంటే ఉద్యోగాల పరిస్థితులు కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో సంఘటన ఏదైనా అవ్వచ్చు. స్వార్థం అనేది ఎప్పుడైతే మనిషికి ఎక్కువ అవుతుందో విలువలు ఉండవు, ఆ సంబంధానికి విలువ ఉండదు. కాబట్టి మొలకెత్తే విత్తనం ఎప్పుడు ఎలా వస్తుందో ఆ విధంగా మనిషి సడన్గా క్షణాల్లో, వాడే ప్లాన్గా చేసుకొని రాలా వాడిని చంపాలని వచ్చాడు. వాడికి అనిపించింది, సడన్గా మైండ్ మారిపోయింది, వేసేసాడు. జైలుకి వెళ్ళి ఏడవచ్చాడు, కానీ ఆ పరిస్థితి వెనక్కి వస్తుందా? కాబట్టి అందుకే భగవద్గీత అనేది ఒక మందు. ఇది వాడలేనంత వరకు, వాడలేని వాడు ఈ సమాజంలో ఒక భయంకరమైన ఒక రాక్షసుడితో సమానం. వాడు గీతా జ్ఞానం లేనివాడు. వాడిని నమ్ముకుంటే ఎప్పుడు కాటేస్తాడో వాడికే తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు వాడికి తెలిస్తే పర్లే, వాడు తెలిస్తే మీకు తెలుస్తుంది. మీరు వాడిని గెస్ చేస్తారు కదా, ఒక శత్రువు, ఈ శత్రువు అంటే వాడు ఏం ప్లాన్ చేస్తాడో మీరేం ప్లాన్ చేస్తారో అని తెలుసుకుంటారు కొద్ది కొద్దిగా. పక్కన ఉండేవాడు ఎప్పుడు శత్రువు ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? మీరు చెప్పగలుగుతారా? ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు పడదు, వాళ్ళిద్దరికీ తెలుసు వీడేం చేస్తాడని. పక్కన ఉండేవాడు మీతోనే ఉంటాడు, పొగుడతాడు, మిమ్మల్ని గాలో లేపుతాడు ప్రతిరోజు, అని మీతోనే ఉన్నవాడు, కానీ ఎప్పుడేమవుతాడో తెలియదు కదా. కాబట్టి ఇలాంటి గుణాలు మనలో కూడా ఉన్నాయి. అలాంటి గుణాలను తీసివేసే అవతారమే వామన అవతారం. ఎందుకంటే వరాహ అవతారం. వరాహం మనం దాన్ని అంటరాని జీవుగా చూస్తాం, కానీ భగవంతుడి ప్రేమ చూడండి. మనుషుల్లో కృష్ణావతారం, రామావతారం వచ్చినట్టే వరాహంలో కూడా, జంతువుల్లో కూడా స్వామికి అవతారం తీసుకున్నారండి. ఎటువంటి మామూలు వరాహంలా కాదు అది. మామూలు వరాహాలు చూసి ఈ వరాహంలాగా అనుకుంటాం స్వామి అవతారాన్ని, అలా కాదు. అవతారం ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడండి.
తల్లిదండ్రులు మంచివాళ్ళైనా, అది కానీ వాళ్ళిద్దరి మధ్య ఆధ్యాత్మిక చింతన లేకపోతే పుట్టే పిల్లల్లో రాక్షస గుణం వస్తాయి. కశ్యప ముని చాలా గొప్ప ఋషి. కశ్యపుని బ్రహ్మపుత్రుడు. సప్త ఋషుల్లో ఒకడు కశ్యప. సప్త ఋషులు ఒక ఋషి కశ్యప. ఆయనకి భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరు అదితి, ఇంకొక భార్య పేరు దితి. దితి ఆవిడ పిల్లలు కావాలని కోరుకుంటుంది. అదితి పిల్లలు దేవతలు. దితి పిల్లలు కావాలని కోరుకుంటే ఆయన వద్దంటాడు. ఇది కరెక్ట్ సమయం కాదు, సంధ్య వేళ కలవకూడదు, పరమశివుడు వెళ్తుంటాడు, కాబట్టి ఈ సమయంలో దైవత ఆరాధన, భగవత్ ఆరాధన ఉండాలి కానీ కామం రాకూడదు అని వాదిస్తే ఆవిడ వినకుండా అతనితో సంయోగ పిల్లలు కావాలని కోరుకుంటే అప్పుడే అని చెప్తాడు. ఇటువంటి ముహూర్తాల్లో అంటే చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు ఎలాగో పుట్టేస్తారు అనుకుంటాం. కాదు, అదొక పెద్ద సైన్స్. అది కర్మణ దైవ నేత్రేణ జంతు దేహోపపత్తయే స్త్రీయ ఉదరా పుంస రక్త కణ ఆశ్రిత. భగవంతుడి యొక్క ఆధీనంలో ఒక దైవ ప్రక్రియంగా జరిగే ఒక ఆత్మ తల్లి గర్భంలోకి వెళ్తుంది. ఆ వెళ్ళే సమయం చాలా ముఖ్యం. ఏదో పిచ్చి పిచ్చిగా కలిసేసి అట్లా కాదు. అతను వాదిచ్చినా ఆవిడ బలవంతం చేసి ఏమవుతుంది, ముందే హెచ్చరిస్తాడు ఆయన. పుట్టే పిల్లలు భయంకర గుణాలతో పుడతారు. ఇప్పుడు కలియుగం మనం చూసామంటే చాలామంది ఇంట్లో ఇలాంటి గుణాలు ఉన్న పిల్లలు ఉన్నారు. అర్థమవుతుందా? కశ్యపముని వద్దన్న ఆవిడ కోరిక తీర్చడం కోసం చెప్పి మరీ ఇంకా భర్త గారు తీరిస్తే ఏమవుతుంది, వచ్చిన పిల్లలే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. వాళ్ళు ఎందుకు పుట్టారు ఆ విధంగా? ఆ కలిసే సమయం దితి మానసిక స్థితి సరిగా లేదు. అర్థమవుతుందా? భార్యాభర్తల కలయిక అనేది ఆధ్యాత్మిక చింతన. ధర్మ అవిరుద్ధ భూతేషు కామోష్మి భరతర్షభ. గీతలో స్వామి చెప్తాడు, అర్జున ధర్మానికి విరుద్ధంగా లేని కామంలో నేనే ఉన్నా. ఎంత అద్భుతమైన మాట చూడండి, భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. ధర్మానికి విరుద్ధంగా లేని కామంలో నేనున్నాను అర్జున. అక్కడ అధర్మంగా జరిగింది కాబట్టి ఏమైంది, దానికి ఫలితం ఏమిటి? హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, రాక్షసులు. అంత గొప్ప కశ్యపుడు ఎవరు? గరుడు వాళ్ళ నాన్న. ఊహించగలుగుతారా మీరు? గరుడ దేవుడు ఎవరు? మహావిష్ణువుని మోసుకెళ్ళే గరుడు దేవుడు తండ్రి కశ్యప, ఆయన కొడుకు హిరణ్యకశ్యపుడు. ఎట్లా ఉంది చెప్పండి అసలు? ఊహకు అతీతం కదా ఇది. అంత పెద్ద మంచి గరుడ దేవుడు పుట్టిన తండ్రి ద్వారా హిరణ్యకశ్యపుడు పుడతాడే. అంతేకాదు వామన అవతారంకి తండ్రి కూడా కశ్యపుడే. వామన అవతారానికి తండ్రి కశ్యపుడే. ఒక విష్ణువుకే తండ్రి అయ్యి, గరుడ దేవుడికే తండ్రి అయ్యి, హిరణ్యకశ్యపుడు కూడా తండ్రి అయిపోయాడు. ఇది భార్యాభర్తల మధ్య బంధం ఆధ్యాత్మికంగా లేకపోతే ఎటువంటి పిల్లలు పుడతారు? పెళ్లి చేయడం గొప్ప కాదు, ఆ ఇద్దరి మధ్య కూడా దైవ గుణాలు కలవాలి. రాక్షస గుణాలు దైవగుణం కలిసినప్పుడు ఒక స్త్రీలో పురుషుల్లో ఆ గుణాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఇటువంటి లక్షణాల పిల్లలు పుడతారు. అది మొదటి జరిగింది. నేర్చుకోవాల్సింది ఏమిటి? పెళ్లి చేయడం గొప్ప విషయం కాదు, పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి. నాయన పిల్లలు కనడం గొప్ప విషయం కాదు. ఎటువంటి పిల్లలు పుట్టినాక ఏం చేస్తావు నువ్వు? వాళ్ళ గుణాలను ఏడుస్తావు పట్టుకొని. పిల్లలు పుట్టకముందు నీ చేతుల్లో ఉంది ఎటువంటి పిల్లలు కనాలి అని. దాన్నే గర్భధాన సంస్కారం అంటాం. ఏమంటాం దాన్ని? గర్భధాన సంస్కారం. గర్భాన్ని శుద్ధి చేయడం. ఇప్పుడు మీ ఇంటికి అతిథి వస్తున్నాడు, గెస్ట్ వస్తున్నాడు అనుకోండి. గెస్ట్ వచ్చి ఇల్లు మీరు క్లీన్ చేస్తారా లేదా? అమెరికాలో ఏంటంటే గెస్టులు వీకెండ్లో వస్తుంటారు కాబట్టి వీళ్ళు క్లీనింగ్ అంతా వీకెండ్లో పెట్టుకుంటారు. ఎవరో ఒకడు వస్తాడు కదా, ఎలాగ మనం క్లీన్ చేయాలరా బాబు. ఇండియాలో మనం అలా చెప్పలేము. గెస్ట్ వచ్చినప్పుడు క్లీన్ చేస్తాం కదా, గర్భం కూడా క్లీన్ చేయాలి. ఆత్మ రాకముందే తల్లి గర్భాన్ని శుద్ధి చేయాలి. ఆ ప్రక్రియే గర్భధాన సంస్కారం. అది లేనప్పుడు పిల్లల్లో రాక్షస గుణాలు వస్తాయి. కలియుగంలో జరిగేది 99% జరిగేది ఇలాంటివే. అందువల్ల పిల్లల్లో టెంపర్మెంటు, స్వార్థము, కామము
చిన్నప్పుడే భయంకరమైన ఆలోచనలు, వైల్డ్ ఆలోచనలు వస్తాయి, భయంకర ఆలోచనలు వస్తుంటాయి. అవన్నీ ఎలా వస్తాయి? తల్లిదండ్రుల నుంచే వస్తాయి. విత్తనం, మామిడి విత్తనం వేసి వేప పండు వస్తుందా? చెప్పండి. విత్తనం వేసిన విత్తనమే కదా పండులాగా మనం స్వీకరించాలి. తల్లిదండ్రులు లేకుండా పిల్లల్లో గుణాలు రావు, గుర్తుపెట్టుకోండి. కశ్యప మంచోడైనా దితి స్థితి లేకపోవడం వల్ల ఏమైంది? కొడుకులు అంత రాక్షసులుగా పుట్టారు. ఇది మొదటిది. రెండవది ఏమిటి? హిరణ్యాక్షుడు అంటే చాలా భయంకరమైన గుణాలు ఉన్నవాడు హిరణ్యాక్షుడు. ఋషుల్ని, భక్తుల్ని భయంకరంగా ఇబ్బంది పెట్టేవాడు హిరణ్యాక్షుడు. గర్వం. ఒక మనిషి దగ్గర ధనం ఉంటే, పవర్ ఉన్నా, పేరు ప్రతిష్టలు ఉన్నా, మొదట ఎంటర్ అయ్యే వస్తువు ఏంటి మన జీవితాల్లోకి? గర్వం. సడన్గా మనకు పొజిషన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ వచ్చేది ఏమిటి? అందరూ నన్ను గుర్తుపట్టాలి ఊర్లో అంతా, నా ఫ్లెక్సీలో నేను ఉండాలా, నన్ను గుర్తుపట్ట, నేను కనపడాలి. పొజిషన్ అంతే కదా. పొజిషన్ కోసం డబ్బులు ఖర్చు పెడతారు కదా. కొంతమంది పొజిషన్ కావాలని డబ్బులు ఖర్చు పెడతారు కూడా. మనం పొజిషన్ నాకు కావాలరా బాబు అని. కాబట్టి పొజిషన్, డబ్బులు ఇవి ఉన్నప్పుడు మనిషికి తృప్తి అనేది రాదు. ఇక్కడ ఏమవుతుంది? హిరణ్యాక్షుల్లో అవి అంత శక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది? అందరిని హింసించడం, ఇబ్బంది పెట్టడం ఇలా జరుగుతూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు ఏం చేయలేకపోతాడు అతన్ని. చూడండి, సృష్టికర్త బ్రహ్మదేవుడు, అందరికీ మొదటి తండ్రి ఆయనే చేయలేకపోతే ఇంక పరిస్థితి ఏమిటి? కాబట్టి అందరికీ తండ్రి ఎవరు? నారాయణుడు. కాబట్టి బ్రహ్మదేవుడు కష్టం వస్తే ఎక్కడికి వెళ్తాడు? నారాయణ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు నారాయణ వేడుకుంటూ ఉంటే, ఆ సమయంలో బ్రహ్మదేవుడి ముక్కులో నుంచి చిన్న, అంటే మన తంబ్ అంటాం కదా, బొటన వేలు టిప్ అంటే పైన ఇంతే ఇంత బ్రహ్మదేవుడి ముక్కులో నుంచి వరాహావతారం ఇలా వస్తాడు లోపల నుంచి. చూడండి, స్వామి నరసింహ అవతార స్తంభం నుంచి వచ్చేసాడు. స్వామి ఎక్కడి నుంచి వస్తాడు? ఎందుకు? సర్వాంతర్యామి. ఆయన ఎక్కడన్నా ఆయనకు అప్పుడే ముక్కులు ఎంటర్ అయ్యి రాలా. ఆయన ఎప్పుడో ప్రతి జీవరాశుల్లో ఉన్నాడు. అండాంతరస్థ పరమాను చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజాం. ప్రతి జీవుల్లో, ప్రతి విశ్వంలో, ప్రతి లోకంలో, ప్రతి హృదయం నేను ఉన్నాను. కాబట్టి ఆ చిన్నగా బొటన వేలుకున్న టిప్ పైన ఉన్న అంత సైజులో వరాహ అవతారం లోపల నుంచి వస్తాడు బ్రహ్మ ముక్కులో నుంచి. బ్రహ్మకు అర్థం కాదు ఎవరి జీవి అని, ఎవరు చూడలా అంతవరకు అవతారాన్నే. అందరూ చూస్తుంటే ఏదో చిన్న ఇన్సెక్ట్ ఏమో, దోమ అనుకుంటారు అందరూ. అది రాను ఏమవుతుంది? పెరుగుతూ ఉంటే సైజు కనపడుతుంది. ఇదేంటి ఇది? వరాహం రావడం ఏంటి? అంటే ఈ జీవితం ఇదేంటి? ఇంత జీవితి విచిత్రంగా ఉందా ఇది? బ్రహ్మదేవుడికే షాక్ అవుతాడు, అర్థం కాదు ఏంటిదని. అందరూ దేవతలను చూస్తారు, ఆ రూపం పెరిగిపోతూ ఉంటుంది అలాగా. వాళ్ళకి అర్థం కాదు, ఇదేమిటి, ఇదే రాక్షసుడా ఏంటిది? చూడండి, వాళ్ళకి మైండ్గా పనిచేయదు ఈ రూపం ఏమిటి. ఎందుకంటే అంతవరకు వాళ్ళు మహావిష్ణువుని అంత అందంగా శంఖ చక్రాలతో వైజయంతి మాల వేసుకొని స్వామి ఎంత సుందరంగా ఉంటాడు కదా. ఆయన అలంకార ప్రియుడు శ్రీనివాసుడు. అటువంటి అలంకరణ ప్రియుని చూసి సడన్గా వరాహం వచ్చేది వాళ్ళకి అర్థం కాదు ఏంటి అవతారం అని. కానీ ఏమవుతుంది? పెరిగే కొందికి ఆ స్వామి యొక్క రూపము అంత అయ్యే కొందికి స్వామి అప్పుడు కొంతమంది భక్తులు గుర్తుపడతారు, ఇది సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని వరాహ స్తుతి స్వామిని పొగుడుతారు. స్వామి వాళ్ళ పొగడ్తలు అంటే భక్తులు వాళ్ళ ప్రార్థనలు చేస్తుంటే స్వామి వెంటనే సముద్రంలో, గర్భోదక సముద్రం అంటే ఏమిటి? గర్భోదక స్వామి యొక్క చెమటే సముద్రంలాగా వస్తుంది. ఆ స్వామి వరాహ అవతారం చూడండి, స్వామి చెమట సముద్రం అయిపోతుంది. స్వామి అవతారంలో అలా సముద్రంలో దూకుతాడు. అర్థమైనా? సముద్రమే అంటే స్వామి యొక్క అవతారానికి రెండు ముక్కలు అయిపోయి అనిపిస్తుంది సముద్రం. ఆయన బరువుపైకి ఎలా తల ఇలా అంటే స్వామి అంటే కదా, ఇప్పుడు మనం ఈత కొట్టినప్పుడు తల ఏనా తేమన్నప్పుడు అంటాం కదా, హెయిర్ బాగుండాలి. మాకు లేదులేండి, ఉన్న వాళ్ళకి అనిపిస్తుందేమో, అది కరెక్టే కదా. ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? హెయిర్ ఎలాగలా అంటారు కదా. ఆ స్వామి ఏమంటాడు? ఆ వరాహం స్వామి మంచి అందంగా ఎట్లాంటి అనేక ఉంది. నీళ్లు బ్రహ్మదేవుడి పైన పడతాయి,
దేవతలను పడితే ఆ పడే కొద్ది వాళ్ళకి తన్మయత్వం వచ్చేస్తుంది. స్వామి నీరు పడి కూడా ఓ అయితే శ్రీమన్నారాయణుడే అని అందరూ ఇంకా స్వామి ప్రత్యక్షం అయిపోయాడు. అలాగ వరాహ అవతారం చూడండి, వరాహానికి కూడా అవతారం వరాహం కూడా స్వామి ఏ అవతారం తీసుకున్నా ఆ స్వామి యొక్క సౌందర్యం మారదు. అర్థమవుతుందా? వరాహం కదా, మామూలు వరాహాలు చూసి చూసి మనకు వరాహం అని అదే గుర్తొస్తూ ఉంటాయి. ఇది అలాంటిది కాదు. ఇది స్వామి శ్రీమన్నారాయణ రూపం వస్తే ఎంత అందంగా ఉంటాడు, వర్ణించలేము ఆయన అందాన్ని కూడా. వరాహ అందాన్ని కూడా వర్ణించలేము. ఎందుకంటే స్వామి కృష్ణ అవతారమైన, వరాహమైన, కూర్మమైన, మత్స్య అయిన ఆ స్వామి సౌందర్యాన్ని వర్ణించలేము మనం ఇక్కడ. సో వరాహావతారం ఆ విధంగా నీళ్ళల్లో దూకి హిరణ్యాక్షుడు ఏం చేస్తుంటాడు, భూదేవిని కక్షలో తీసేస్తాడు. తెలుసు కదా హిరణ్యాక్షుడు ఏం చేస్తాడు చెప్పండి. హిరణ్యాక్షుడు ఎక్కడ దాచిపెడతాడు? ఏ సముద్రం అది? తప్పు చెప్పారనుకోండి పర్లేదు, ఏం కాదులేండి. సో ఏ సముద్రం దాచిపెడతాడు? ఇప్పుడే చెప్పాను కదా, గర్భోదక సాయి, గర్భ ఉదక, స్వామి నుంచి వచ్చిన చెమటే సముద్రం అయిపోతుంది. చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మనం చూసేదంతా ఏమిటి, పైనంతా కూడా గాల్లో తేలుతుంది. ఈ లోకం కూడా, భూలోకం కూడా ఎలా ఉంది? పైనుంచి చూస్తే ఇస్రో వాళ్ళు శాటిలైట్ పంపిస్తుంటారు, పైనుంచి ఎలా ఉంటుంది? తేలుతూ ఉంటుంది, చిన్న బుడగలాగా తేలుతూ ఉంటుంది, గులాబ్ జామ్ లాగా. హిరణ్యాక్షుడు ఏం చేశాడు, నన్ను తీసి ఇట్లా బాటిల్ వేసాడు. అది ఎంత పవర్ఫుల్ హిరణ్యాక్షుడు! ఒక భూమండలాన్ని ఇలా తీసి గులాబ్ జాముల బాటిల్ వేసేసాడంటే ఎంత శక్తివంతుడు హిరణ్యాక్షుడు! సామాన్యమైన రాక్షసుడా? ఒక భూలోకాన్ని తీసి పక్కనే వేసాడంటే, సముద్రం లోపల దాచిపెట్టేస్తే ఏం చెప్పాలి? సో మనం కూడా హిరణ్యాక్షుల లాంటి స్వభావం మనలో కూడా ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం, అతఃపాతాల అంటే అటువంటి గుణాలు మనలో తెచ్చుకునేస్తూ ఉన్నాం. చెప్పాను కదా, స్వార్థపూరిత గుణాలు ఉన్నప్పుడు మనలో హిరణ్యాక్షుడి గుణాలే కిందికి వెళ్ళిపోతాం. ఒక మనిషి సంబంధాలు, విలువలు ఇవన్నీ లేకుండా ఏమవుతుంది, అటువంటి వాడిని పైకి తీసుకురావాలంటే ఎవరు కావాలి? ఆ వరాహ అవతారమే రావాలి. అందుకే గురువు వరాహ అవతారం లాగా ఒక అంటరాని వస్తువునైనా గురువు చేతిలో పడితే ఆ గురువు యొక్క జ్ఞానంతో దానికి శుద్ధత్వం వస్తుంది, ప్యూరిటీ వచ్చేస్తుంది. బంగారు కూడా మలినాలతో ఉండినా ఆ మలినాలు తీసివేస్తే ఒక విలువైన వస్తువు అయిపోతుంది. వజ్రాలు కూడా మనకు వజ్రాలు తవేట చూసేటప్పుడు కూడా వజ్రలాగా దొరకదు, దాన్ని షైన్ చేసి లాస్ట్కి అటువంటి విలువైన వజ్రం అవుతుంది. కాబట్టి మనలో ఉన్న హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుల మలినాలు మనలో ఉన్న ఒక గురువు యొక్క కృప ద్వారా, ఆచార కృప ద్వారా అతను హిరణ్యాక్షుడిని ఎలాగైతే స్వామి వధించి భూదేవిని పైకి తీసుకొని వస్తాడో, మనలో ఉన్న మలినాలన్నీ తీసివేసి మనల్ని అందరూ చేదరించుకున్నా, మనలో ఉన్న మలినాలు అందరూ చేదరించుకున్నా గురువు చేదరించుకోడు. ఒక అంటరాని పదార్థాన్ని ఎవరు తాకం కదా. కాబట్టి ఇట్లా భూదేవిని వాడు ఎక్కడో దాచిపెట్టేశాడు అనుకోండి, అది ఎవరు వెళ్ళి దాన్ని పట్టుకోలేరు కూడా, ఆ స్థితిలో ఉంది అది. కాబట్టి స్వామి హిరణ్యాక్షుణ్ణి యుద్ధం చేస్తాడు హిరణ్యాక్షుడితో. ఆ యుద్ధం కూడా భాగవతం అద్భుతంగా వర్ణిస్తుంది. వరాహస్వామి హిరణ్యాక్షుడు, ఆ హిరణ్యాక్షుడు ఎంత శక్తివంతుడు చూడండి. మామూలు శక్తి భూలోకాన్ని పక్కన పెట్టేశాడంటే స్వామిని గదతో కొట్టినా కూడా స్వామికి ఏదో బంతులు వేసేట్టు ఉంటుంది. అర్థమవుతుంది కదా, పువ్వులు బంతులు వేస్తే మన పైన ఎలా ఉంటుంది, మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. స్వామికి గదతో కొట్టినా కూడా ఆ స్వామికి ఒక ఆనందం, అరే కొట్టురా బాబు. చిన్న పిల్లవాడు తంతున్నాడు తండ్రిని, ఎలా ఉంటుంది తండ్రికి ఒక ఆనందం. వరాహస్వామి కూడా హిరణ్యాక్షుడు కొడుతుంటే, హిరణ్యాక్షుడు ఎవరు అవతారం? జయా విజయులే హిరణ్యాక్షుడు అవుతారు. వాళ్ళు ఎవరు? స్వామి భక్తులు కదా. అతనికి స్వామి కూడా ఇష్టం. ఎవరితో యుద్ధం చేయాలరా బాబు, అందరూ నన్ను పూజిస్తారు పొద్దు నుంచి ఇల్లు అనిపిస్తుంది కదా.
స్వామికి బోరు కొట్టింది ఒకరోజు. ఏంది పొద్దు నుంచి పురుష సూక్తాలు, నారాయణ సూక్తాలు, హరే కృష్ణ మంత్రాలు, పొద్దు నుంచి వీళ్ళు ఫుల్ వాంచేస్తున్నారు భక్తులతో. అందరూ నాకు ఎవరితో యుద్ధం చేయాలి, నాకు ఫైట్ చేయాలనిపిస్తుంది, ఎవరితో చేయాలి అని అనిపించినప్పుడే జయా విజయులతో యుద్ధం చేయాలి స్వామికి అనిపిస్తుంది. నా భక్తుడితోనే యుద్ధం చేయాలి కదా, నేను రాక్షసులతో యుద్ధం చేయడం ఏముంది అని అనుకుంటే చనిపోతారు వాళ్ళు. కాబట్టి నాలాగా శక్తివంతులు నా భక్తులు అవ్వగలుగుతారు. కాబట్టి స్వామి యుద్ధం చేయాలనే కోరిక కలిగినప్పుడే జయా విజయుల్ని చతుర్కుమారులు శపిస్తారు. అది తెలియని గూఢ పదార్థం ఇది భాగవత పురాణంలో. అందరూ ఏమనుకుంటారంటే చతుర్కుమారులు అంటే బ్రహ్మకు కొడుకులు, వాళ్ళు నలుగురు. వాళ్ళ పేర్లు ఏమిటి? సనక, సనాతన, సనంద, సనత కుమార. వీళ్ళు జయా విజయులు శపిస్తారు. ఎందుకంటే జయా విజయులు డోర్ కీపర్లు కదా, ద్వారపాలకులు. వీళ్ళు లోపలికి పోవాలంటే వైకుంఠ లోపలనే, మీకు లేదు ఇక్కడే ఉండాలి, మీరు స్వామి పర్మిషన్ అక్కడ పంపించమని వాళ్ళు కోపం వచ్చి వాళ్ళు శపిస్తారు. ఆ శాపగ్రస్తులైనప్పుడు ఎందుకు ప్రశ్న రావాలి కదా, వైకుంఠంలో శాపాలు ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైకుంఠంలో శాపాలు ఉండవు అక్కడ. కానీ స్వామి యుద్ధం చేయాలని తపన, ఫైట్ చేయాలి. ఎవరిని ఫైట్ చేయాలరా బాబు? కరెక్ట్గా వీళ్ళు వచ్చారప్పుడు చతుర్కుమారులు జయా విజయులు. అప్పుడే స్వామి వాళ్ళ హృదయంలో ప్రేరేపించి చతుర్కుమారులతో వీళ్ళు శాపం ఇప్పిస్తాడు. చూడండి, అందుకే ఒక భక్తుడికి ఏదైనా కష్టం వస్తే ఏమనుకుంటాడు? ఇది భగవంతుడి కృప అనుకుంటాడు. అర్థమవుతుందా? ఒక భక్తుడి కష్టం వస్తే ఏమనుకుంటాడు? భగవంతుడి కృప. భక్తులు లేనివాడి కష్టం వస్తే కర్మను తప్పించుకోలేడు ఎవడు కూడా. కానీ భక్తులు ఉన్నవాడికి స్వామే వాడు క్రియేట్ చేస్తాడు కష్టాలు. వాళ్ళ కర్మలే ఉండవు. తుకారాం కష్టాలు ఎవరిచ్చారు? పాండురంగుడే. అందుకే వాళ్ళ భార్య అవలి, ఈ నల్లోడు తిరిగి వెళ్ళొద్దురా బాబు నువ్వు, పాండురంగ నల్లోడు ఉంటుంది ఆవిడ. ఎప్పుడు నల్లోడు తిరిగి వెళ్తావు, నన్ను మర్చిపోతావు, కుటుంబాన్ని మర్చిపోతావు, ఏమి నీ జీవితం ఇది అని ఫుల్ తిడుతూనే ఉండి పొద్దు నుంచి కృష్ణుడిని. నల్లోడు నల్ల 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 నల్ల. ఒకసారి అవలి తిట్లు భరించలేక, ఎవరికైనా అనిపిస్తారు కదా కొద్దిగా, తుకారాం ఏమిటంటే చాలా ఓర్పు. భార్య తిట్టినా హరే కృష్ణ హరే కృష్ణ అంటాడు. నన్ను తిడతావు నువ్వు, నీకు కథ చూస్తాను, నేను అంత చూస్తాను. ఆ సిచ్యువేషన్ కాదు ఇక్కడ. తుకారాంలో ఆ ఓర్పు. మీకేం చెప్పాను లాస్ట్ టైము? కోపం వస్తే ఏమని చేయని చెప్పాను? ఇంట్లో కోపాలు వస్తే ఏం చేయాలని చెప్పాను మీకు? అరుపులు వద్దు. ఏం చెప్పాను? ఆనందంగా ప్రసాదం తినండి, అరిచేవులు అరవనివ్వండి. మీరేం చేయాలి? ప్రశాంతంగా ఉండండి. అరే అరువురా బాబు, ప్రశాంతం అరు పర్లేదు, ప్రశాంతం, బీపీ తప్ప ఏం రాదు అక్కడ. అరువు. మీరేం చేయాలి? ప్రశాంతంగా నవ్వుకుంటూ ముద్దలు ఎక్కువ తినండి. కోపంగా ఉన్నప్పుడు అందరూ మానేస్తారు. అదే ఇది అహంకారంతో వచ్చిన పని ఇది. కోపం వచ్చిన ఏం చేయాలి? మనం తిట్టినప్పుడు ఏం చేయాలి? ఎక్కువ తినండి ముద్దలు. అరే ప్రశాంత్ బాగా తింటే ఇంకా ఎక్కువ తింటాను నేను. మా వాళ్ళు ఎక్కువ తిట్టినప్పుడు చాలామంది భోజనం మానేస్తారు. ఇది చిన్నపిల్లల పని. భక్తులప్పుడు ఏం చేయాలి? తిట్టినప్పుడు పర్లేదు, అవన్నీ పట్టించుకోకూడదు, మొద్దు చర్మం ఉండాలా. సో అప్పుడేమవుతుంది? ఈ ప్రపంచంలో ద రియల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే నిజంగా బతికే విధానం అదే. ప్రతిదాని గొడవలు పడేవాడు సుఖంగా బతకలేడు. తుకారాముని అంత తిట్టినా ఆయన అసలు ఏమనుకునేవాడు కాదు. పాండురంగ పాండురంగ అనుకుని నవ్వుతూనే ఉండేవాడు. తిట్టినా కూడా వెరీ గుడ్. ఇప్పుడు నవ్వుతుండే ఏమనిపిస్తుంది? వాళ్ళకి తిట్టాలనిపిస్తుంది మిమ్మల్ని. మీరు తిడితేనే ఇంకా ఎక్కువ తిడతారు వాళ్ళు. తిట్టేటప్పుడు కామ్గా ఉన్నారనుకోండి, నవ్వుతున్నా, తిట్టరా ప్రసాద్ ఎంతగానో అంతసేపు తిట్టు. మళ్ళీ రియాక్షన్ లేదనుకోండి, రియాక్షన్ లేనప్పుడు ఏమవుతుంది? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? వాళ్ళు అరిచి అలసిపోయింది. ఎంత కర్మరా బాబు ఇది, ఏమాత్రం అసలు చల్లం లేదురా బాబు. ఎంత మంచి ఇది సొల్యూషన్ ఇది. వాళ్ళు ఒక మాట అని, మీరు ఒక మాట అని, ఒకటి 10 మల్టిప్లై ఏమవుతుంది? ఇల్లంతా కురుక్షేత్రం అవుతుంది. అరిచినప్పుడు కామ్గా జపం తీసుకోండి, హరే కృష్ణ నవ్వుతూ జాలీగా ఉండండి. జీవితం కొద్ది రోజులే, ఎన్ని రోజులు గొడవలు పడతానే ఉంటారు. తప్పించుకోవాలి. మళ్ళీ ఆ భార్య దొరకదు నీకు, మళ్ళీ భర్త దొరకడు. ఒక్కసారే మళ్ళీ అనుకున్నా రారు, ఆ బంధం రాదు. ఇంకా ఆత్మ ప్రయాణంలో ఒక్కసారే కలుస్తారు అంతే, ఎవరే జీవైనా మళ్ళీ కలవరు. తుకారాం అంత ఇబ్బందులున్నా వెళ్ళిపోయి పైన కొండ ఉంటుంది అక్కడ, మీరు నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకెళ్తానండి యాత్రలకి. అక్కడ కొండ పైన కూర్చొని తుకారాం
జపం చేస్తూ ఉంటాడు, పాండురంగం తలుచుకుంటూ ఉంటాడు, భజన రాస్తూ ఉంటాడు. కానీ భార్య ఎంత తిట్టినా ప్రేమ. వీడు పిచ్చోడు ఎక్కడికి పోయాడో, ఏం తిన్నాడో, 3 రోజులు ఇంటికి రాలేదు, ఎక్కడ ఉన్నాడో పోయాడో, అసలు ఏం చేస్తాడో అర్థం కాదు. చూడండి, కలియుగంలో ఏమిటంటే ఎక్కువ డబ్బులు సంపాదించేవాడంటే ప్రేమే, ఎక్కువ భక్తి ఉంటే భయం, వీడేమైపోతాడు రా బాబు అని. కాదు, భక్తిలో ఉన్నవాడు ఎప్పుడు హాని చేయడు. తుకారాం దూరంగా ఉన్నా కూడా చూడండి, అవలి ఎంత తిట్టినా లోపల ప్రేమ భర్త అంటే. వీడు ఏం చేస్తున్నాడు, ఏం తిన్నాడు. ఎందుకంటే తుకారాం ఎప్పుడు కూడా ఇది తినాలి, అది తినాలి, ఇది తినాలి, ఆ కోరికలు లేవు. భగవంత్ కృపతో ఏదొస్తే అది ప్రసాదంగా స్వీకరించేవాడు అంతే. అలా వెళ్తుంటే ఆవిడ, నా మొగుడు పైనున్నాడేమో నా భర్త, తప్పకుండా మన ప్రసాదం తీసుకెళ్లాలని చెప్పి ప్రసాదం స్వయంగా చేసి పాపం ఏదో కొండ ఎక్కడ ప్రయత్నం చేస్తుంటే మధ్యలో ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది. ఎలా ఉంటుంది ఆవిడికి? ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది భర్తను చూసి, ఉన్నాడో లేదో తెలియదు. మధ్యలో ముళ్ళు గుచ్చుకున్నాడు, పరిస్థితి ఎంత కోపం ఎలా ఉంటుంది? అప్పుడు తిడుతుంది పాండురంగణ్ణి. ఆవిడ కోపం వస్తే ఒక్కనే తిడుతుంది, పాండురు నల్లోడు ఉన్నాడు, నా జీవితాన్ని నాశనం చేసేసాడు రా బాబు, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, నా భర్త ఉన్నాడో తెలియదు, మధ్యలో ముళ్ళు గుచ్చుకోవడం ఏంటి, అంతా నీ వల్లే. కృష్ణుడు కూడా భయం అవల్ని చూడాలంటే, ఆమె చూడాలంటే భయం. ఏంద్ర కర్మ ఇది, నాకేంద్ర బాబు ఇది. స్వామి స్వయంగా వెళ్ళి ముళ్ళు తీస్తాడు, స్వయంగా వెళ్ళి మారువేషంలో వెళ్ళి అవలి కాలు తీసుకొని స్వామి పెట్టుకొని ఇలాగా ముళ్ళు తీసి, ఇంకెళ్ళు పైన నీ భర్త ఉన్నాడు అని చెప్పి పంపిస్తాడు. ఆవిడ సరే వెళ్ళిపోతుంది. ఎవరో అనుకుంటుంది ఆవిడ వచ్చి. ఆడికి వెళ్ళిన తర్వాత భర్తను చూసి ప్రేమతో అది చెప్తే, ఇట్లా ముళ్ళు గుచ్చుకుని ఎవడో తీసాడు. ఎవరు తీసింది? పాండురంగుడే. అవలి, ఓ పాండురంగుడు వచ్చాడా అని అనలా. రాని, ఇంకెప్పుడు చేస్తాడు పని, ఇప్పుడు చేయకపోతే అంత నీ వల్లే, ఆయన వల్లే ఏ పనులు, నాకు కష్టాలన్నీ కూడా వచ్చి ముళ్ళు తీనిలే, ఏం కాదులే. చూడు ఎంత భావన అవలి అంటే. ఎందుకు కృష్ణుడు భరించాడంటే, పాండురంగం అంటే తుకారాం లాంటి మహాభక్తుడిని భర్తగా పొందింది కదా తల్లి. ఆ తల్లి కష్టంలో కూడా కరెక్టే, నిజం ఉంది. అందుకే భగవంతుడు అటువంటి భక్తుడు భర్తగా ఉన్నప్పుడు ఇంటి బాగోగుల్ని భగవంతుడి దగ్గరుండి చూసుకుంటాడు. మనలో ఆ నమ్మకం లేదు, తుకారంలో నమ్మకం ఉంది. మనలో ఆ నమ్మకం లేదు, తుకారంలో ఆ నమ్మకం ఉంది. పాండురంగుడు చూసుకుంటాడులే. కాడు కృష్ణుడే స్వయంగా వచ్చి ముళ్ళు తీస్తాడు అవలిలోంచి. ఒకరోజు అవలి కోపం వచ్చి కృష్ణుడు కొట్ట, ఇటుకు తీసుకుపోతుంది, ఇటుకురాయి పాండురంగుని కొడదామని. చూడండి కోపంతో. రుక్మిణి వేడుకుంటుంది, నా భర్తనే వనొద్దు ప్లీజ్. చూడండి, రుక్మిణీదేవి మాట్లాడుతుంది అవలితో. అంటే అవలి భావం ఏమిటి, ఎంత స్టేజ్లో చూసారు కదా ఆవిడ్ని. భగవంతుడితో మాట్లాడుతుంటే ఏమిటి, ఆవిడ సామాన్య జీవే కాదు. రుక్మిణీదేవి వేడుకుంటున్నా, భర్తను కొట్టద్దు ప్లీజ్, నీకేం కావాలో చెప్పి నేను ఇస్తాను. ఇటుక తీసుకెళ్తుంది ఇలాగా కృష్ణుడి మీద వేయడానికి టెంపుల్కి. రుక్మిణి వేడుకుంటే అప్పుడు ఇటుకను పక్కన పెట్టి రుక్మిణీదేవే వచ్చి సహాయం చేస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకంటే భగవంతుడు భక్తుల కోసం ఎంత దూరం వెళతాడో. కాడు వరాహ అవతారం, ఆ వరాహం ఏదైనా ఆయన భక్తుల కోసం అవతారం తీసుకున్నాడు కదా. ఎందుకైనా బురదలో ఉన్నది లేపాలంటే ఎవరు లేపుతారు? వరాహమే. ఆ మట్టిలో కూలుకుపోయి ఉంటుంది భూలోకమంతా, సముద్ర గర్భంలో. అటువంటి మట్టిలో తీయాలంటే ఆ అవతారమే ముఖ్యం, వరాహమే వెళ్ళి తీస్తుంది. ఆ స్వామి హిరణ్యాక్షుడు ఇట్లా కొడుతూ ఉంటే బంతులు వేసినట్టు అనిపిస్తుంది స్వామికి. అందుకే చెప్పాను కదా, స్వామే స్వయంగా చతుర్కుమారులతో వాళ్ళకి శాపం ఇప్పించి, ఆ వాళ్ళే కుంభకర్ణుడు, రావణుడు, శిశుపాలుడు, దంతవక్రుడు అయి స్వామి దగ్గర చనిపోతారు. చూడండి, అటువంటి స్వామి కోరిక కోసం వాళ్ళు రాక్షసులు అయ్యారు. అంటే ఒక భక్తుడు కష్టాలు వచ్చినా భరించే గుణం ఉంటుంది, శపించడు. వాళ్ళకి అంత కష్టం వచ్చినా భగవంతు కృప అనుకుంటాడు. మామూలు వ్యక్తుల కష్టాలు కర్మ వల్లే వస్తాయి. తుకారాం ప్రతి కష్టం పాండురంగ ఇచ్చింది. ఎందుకు? తుకారాం ముందు జన్మ లేదు. ఎందుకంటే వైకుంఠంలో భక్తి ప్రచారం చేయాలనుకున్నప్పుడు కొంతమంది భక్తుని స్వామి లోకానికి పంపించాడు. వాళ్ళల్లో రామానుజ ఆచార్య, అనంతశేషుడు, తర్వాత
నమ్మ ఆల్వారు, కొన్ని శ్రీ సంప్రదాయంలో కొన్న భక్తులు, తర్వాత గరుడ దేవుడు వచ్చారు ఆల్వారు లాగా, అర్థమైనా? తర్వాత వాళ్ళల్లో అనుకున్నప్పుడు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక భక్తుని పంపిస్తాడు. ఇప్పుడు ఈ మహారాష్ట్రలో ఒక భక్తుని పంపించాలి, అప్పుడే స్వామి తుకారాముని వైకుంఠం నుంచి భూలోకానికి పంపిస్తారు. అప్పుడు తుకారం ఒకటే కోరుకుంటాడు, స్వామిని ఆ లోకానికి వెళ్ళను, ఆ లోకంలో వెళ్ళాలి, మాయా ప్రపంచం అది, నాకు భయంగా ఉంది. చూడండి, ఒక భక్తుడు ఆలోచన ఎలా ఉంటుంది, ఇది మాయా ప్రపంచం, దుఃఖాలయం, ఇక్కడ భగవంతుడి ఊసు ఉందా అసలు ఎక్కడెక్కడైనా? ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఇంట్లో పొద్దు నుంచి ఏం ఊసులు ఉంటాయి? ఏం తిందామా, ఏం చేసుకుందామా, ఎట్లా పెంచుకుందామా, ఇదే కదా పొద్దు నుంచి. ఇంద్రియ ప్రీతే కదా, శరీర ప్రీతే కదా, పొద్దు నుంచి రాత్రి పడుకునేది మన స్వార్థం, మన గురించి, మన కోరికలు ఇవే ఉంటాయి. అందరు ఈ లోకాన్ని భక్తులు ఇష్టపడరు. తుకారం ఇష్టపడకపోతే స్వామి ఒప్పించి పంపిస్తాడు. ప్రతి క్షణం అనే గుర్తుపెట్టుకుంటావు నువ్వు, నీకు టెన్షనే వద్దు. అటువంటి కష్టాలు ఇచ్చే తుకారామని ప్రతి క్షణం పాండురంగా కృష్ణుడి స్మరణలోనే తుకారాం. అదే కోరిక ఏమిటంటే, కృష్ణ నిన్ను మర్చిపోకుండా చేసే భావన ఉంటే అక్కడికి వెళ్తా. కాబట్టి తుకారం ఏ క్షణం కూడా పాండురంగాన్ని మర్చిపోలేదు. చూడండి, ఒక భక్తుడి భావన అలా ఉంటుంది. వరాహస్వామి మనలో ఉన్న ఆ మలినాలు, మనం కూడా బురదలో కూరుకుపోయాం, బంధాల్లో కూరుకుపోయాం, సుఖాల్లో కూరుకుపోయాం. ఈ సుఖాల్లో నుంచి బయటపడాలంటే ఆ వరాహస్వామి అవతారం చాలా ముఖ్యం. అందుకే భూవరాహం అంటాయి. భూదేవంతా ఎవరిది? వరాహస్వామిది. మన్నేమనుకుని ఈ భూమి నాది, ఆ భూమి నాది, దాని ముందు ఓనర్లు ఎవరు దానికి? 100 సంవత్సరాలు ఓనర్ ఎవరు దానికి? 1000 సంవత్సరాల ముందు, 10,000 సంవత్సరాల ముందు, 1,00,000 సంవత్సరాల ముందు ఎవరు ఓనర్లు దానికి? ఇప్పుడు ఇవాళ నువ్వు ఓనరు, రేపేవారు. అందుకే భూదేవని అవుతుందంట, ఇది నా భూమి అంటే. అరే పిచ్చివాడ, నా వరాహస్వామి నీదెక్కడ రా, ఇక్కడ ఊరికే నువ్వు పేపర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నీ పేరు ఉంది అంతే. ఈ భూమి ఎవరిది? ఆయనది. నాతో పాటు తీసుకెళ్తాను, నీతో తీసుకొని పోవాలి, నీతో పాటు చనిపోయినప్పుడు తీసుకొని పోం కదా. అంటే భూదేవని అవుతుందంట. ఇవన్నీ చూసి విని ఇక్కడ వరాహస్వామి ఆ భూదేవి లేపినట్టు మనలో కూడా బురదల్లో పూరుకుపోయిన ఈ ప్రపంచం నుంచి పైకి తీసుకొని వస్తాడు ఆయన. అందుకే అవతారం చాలా ముఖ్యం. అది తీసుకున్న తర్వాత, హిరణ్యాక్షుని చంపిన తర్వాత వరాహస్వామి భూదేవిని అలాగా లిఫ్ట్ చేస్తాడు, పైకి తీసుకుని వెళ్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు వేడుకుంటాడు, స్వామి ఈ భూలోకం చాలా ముఖ్యం, ఎందుకంటే యోగులు అవ్వాలన్నా, మోక్షం రావాలన్నా, వైకుంఠ ప్రాప్తి రావాలన్నా ఇది కర్మ భూమి. ఈ భూమి లేకుండా ఎవరు వైకుంఠం పోలేడంత ఈజీగా. వేరే ఏ లోకాల్లో కూడా అవకాశం లేదు, ఇక భూలోకంలోనే ఒక అవకాశం. ఆయుష్ తక్కువ, సాధువులు ఎక్కువ. స్వామి తీర్థస్థలాలు ఇక్కడే ఉన్నాయి కదా, దేవలోకాల్లో ఏమైనా ఉన్నాయా? స్వామికి ఎక్కువ అవతారాలు లేవు, వామన అవతారం తప్ప ఎక్కువ అవతారం పైన లేవు స్వామికి. అన్ని అవతారాలు భూలోకంలోనే. ఋషులు ఇక్కడే, సాధువులు ఇక్కడే, తీర్థస్థలాలు ఇక్కడే, రామావతారం ఇక్కడే, నరసింహావతారం ఇక్కడే, బుద్ధ ఇక్కడే. అన్ని అవతారానికి జరిగిన ఈ లోకమే కదా, కర్మభూమిది. ఈ లోకం లేకపోతే ఎలాగా, మోక్షం ఎలాగా అని బ్రహ్మదేవుడు ప్రాధేయపడితే అప్పుడు స్వామి బ్రహ్మదేవుడి కోరిక తీర్చడం కోసం వస్తారు. ఆ వచ్చిన క్షేత్రమే స్వామి ఎక్కడ ఉండాలి? బ్రహ్మ వేడుకుంటాడు, వరాహస్వామి నువ్వే భూలోకంలో ఉండు స్వామి, ఈ భూదేవిని కాపాడాల్సిన బాధ్యత నీకే అని వేడుకుంటే ఎక్కడ ఉండాలి నేను అని వరాహస్వామి ఆలోచిస్తుంటే అప్పుడు గరుడ నా క్రీడాచలం తీసుకురా వైకుంఠం నుంచి. ఆ క్రీడాచలమే 7 కొండలు వెంకటాచలం. ఆ 7 కొండలు ఎవరివి? వరాహస్వామివి. అప్పుడు స్వామి 7 కొండలు గరుడ మోసుకొని వచ్చి ఇక్కడ పెడితే ఆ 7 కొండలపైన స్వామి ప్రతిష్టాపన అవుతారు. అందుకే అది వరాహ క్షేత్రం. అది తిరుమల క్షేత్రం ఎవరిది? వరాహస్వామిది. వరాహ తర్వాత స్వామి శ్రీనివాసుడికి ఇచ్చాడు, ఆయన తీసుకుని మొత్తం క్యాప్చర్ చేశాడు. అర్థమైనా? ఆ క్షేత్రం ఎవరిది? వరాహస్వామిది. ఆ 7 కొండలు ఎవరివి? వరాహస్వామివి. తర్వాత శ్రీనివాస వెంకటేశ్వర స్వామి తర్వాత వేడుకుంటాడు, వరాహ నాకు కూడా కొద్ది ప్లేస్ ఇవ్వయ్యా. కానీ ఆయన వదిలేసాం మనం, ఈయన పట్టుకునేసాం. ఆయన క్షేత్రం ఎవరిది? వరాహస్వామి. కాబట్టి మీరు తిరుమల అంటే వరాహస్వామి గుర్తుకు రావాలి, వరాహ క్షేత్రం గుర్తుకు రావాలి, వరాహ లీల గుర్తుకు రావాలి. కాబట్టి మనలో ఉన్న మలినాలన్నీ పోయి ఆ స్వామి భూదేవిని కాపాడినట్టుగా మనవల్ని కూడా ఈ బురదలో నుంచి పైకి తీసుకొని రావాలని ఈరోజు వేడుకోండి. కాబట్టి మనం ఇవాళ వరాహస్వామి కొన్ని నామాలు ఉన్నాయి, అవి జపం చేద్దాం. అది వరాహ ద్వాదశి. మీరు ఎన్నో ద్వాదశలు వినే ఉంటారు.
వరాహ ద్వాదశి చాలామంది పేరు కూడా తెలియదు. తిరుమలకి వెళ్తుంటారు, వస్తుంటారు. అది వరాహ క్షేత్రం చాలామంది తెలియదు. ఆ కొండ ఎలా వచ్చిందో తెలియదు. ఆ స్వామి ఎలా ఆ క్షేత్రం వచ్చింది? భూదేవిని కాపాడిన తర్వాత బ్రహ్మదేవుడి యొక్క కోరిక మేరకు గరుడ దేవుని ఆర్డర్ చేస్తే గరుడ క్రీడాచలం అంటే స్వామి ఆడుకునే ల్యాండ్, అది వైకుంఠంలో స్వామి ప్లే గ్రౌండ్, అది క్రీడాచలం. క్రీడ తెలుసు కదా, ఆడుకోవడం, స్పోర్ట్స్. క్రీడాచలం తీసుకోరా గరుడా. గరుడ దేవుడు రెక్కల పని పట్టుకోసం 7 కొండల్ని. స్వామి ఇక్కడెక్కడ తిరగలేదు. ఆ రెక్కలు వచ్చిన 7 కొండలు ప్రతిష్టాపన చేసి ఆ 7 కొండలపైన స్వామి లీలలు చేస్తాడు. కాబట్టి అద్భుతమైన క్షేత్రం. 7 కొండలు అంటే ఎక్కడ మొదలవుతుంది? 7 కొండలు తల తిరుపతి. ఆ 7 కొండలు అనంతశేషుడులాగా. ఆ తల తిరుమల తిరుపతి. ఆ 7కు అనంతశేషుడు యొక్క నాభి అహోబిలం, అనంతశేషుడు యొక్క చివర తోక శ్రీశైలం. కాబట్టి తిరుమల కొండలంటే తిరుపతి నుంచి శ్రీశైలం వరకు అహోబిలంతో వెళ్ళి ఇవన్నీ కూడా తిరుమల క్షేత్రమే, వరాహ క్షేత్రమే. కాబట్టి ఆ వరాహస్వామిని స్మరించుకుందాం. ఈరోజు ఆయన వేడుకుందాం. మనలో కూడా మలినాలన్నీ పోయి ఆ స్వామి కృప మనకందరికి రావాలి. ఈ మాయాప్రపం నుంచి బయటపడాలని కోరుకోండి. ఇవాళ నిజాయితీ కోరుకోండి. ఊరికి రోజు పూజలు వ్రతాలు చేసినట్టు కోరుకోవద్దండి. స్వామి చాలు, ఈ బురద చాలు, ఈ బంధాలు చాలు. ఎన్ని రోజులు బురద చూస్తాం? విరక్తి రావాలి కదా. ఎన్ని రోజులు చూస్తాం చెప్పండి? ఇదే గోకుడు కదా, చిన్నప్పటి నుంచి పెద్ద అయినా కానీ ఇంకో ఏదే జన్మలు తీసుకుని ఇదే కదా. దీంట్లో ఏముందని? ఈ శరీరంలో ఇంకేముందని? లోపలంతా ఇవే ఎముకలే ఉంటాయి, మాంసాలు తప్ప ఏముండవు. కాబట్టి ఈ జన్మలైన నిద్రలేయండి, మలినాలు పోగొట్టండి, బురదల నుంచి బయటకు రండి, వైకుంఠాన్ని కోరుకోండి. స్వామి చాలు ఈ జీవితం ఇది, ఇప్పుడైనా నాకు నువ్వు కావాలి వరాహదేవా అని లోపల నుంచి రావాలి, తన్నుకొని రావాలి. అది ఎప్పుడు వస్తుంది? జ్ఞానం ఉంటేనే వస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ ఎందుకు ఇక్కడికి వచ్చి ఎందుకు నేర్చుకో? జ్ఞానంతో ఇంటికి వెళ్ళాలి. మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? కోరికలు మారాలి, పరివర్తన రావాలి, మార్పు రావాలి, ఆలోచన విధానం మారాలి, కోరిక అన్నీ మారితేనే ఈ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. లేదంటే ఇక్కడే ఉండిపోతాం, మనం వరాహాలు అయిపోతాం. ఓకే, అందరూ చెప్పండి. ఓం శ్రీ వరాహాయ నమః. ఓం శ్రీ మహీనాథాయ నమః. ఓం పూర్ణానందాయ నమః. ఓం జగత్పతయే నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిష్కలాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం దండకాంతకృతే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం హిరణ్యాక్ష అంతకృతే నమః. ఓం దేవాయ నమః. ఓం పూర్ణషడ్గుణ్య విగ్రహాయ నమః. ఓం లయోదధి విహారిణే నమః. ఓం సర్వప్రాణి హితేరతాయ నమః. ఓం అనంతరూపాయ నమః. ఓం అనంతశ్రేయ నమః. ఓం జితమన్వవే నమః. ఓం భయా అపహాయ నమః. ఓం వేదాంత వేద్యాయ నమః. ఓం వేదినే నమః. ఓం వేదగర్భాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం సహస్ర అక్షాయ నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం కల్పకృతే నమః. ఓం క్షితిభృతే నమః. ఓం హరయే నమః. ఓం
पद्मनाभाय नमः। ॐ सुराध्यक्षाय नमः। ॐ हेमांगाय नमः। ॐ दक्षिणामुखाय नमः। ॐ महाकोलाय नमः। ॐ महाबाहवे नमः। ॐ सर्वदेव नमस्कृताय नमः। ॐ हृषिकेशाय नमः। ॐ प्रसन्नात्मने नमः। ॐ सर्वभक्त भवभया अपहाय नमः। ॐ यज्ञभृते नमः। ॐ यज्ञकृते नमः। ॐ साक्षिणे नमः। ॐ यज्ञांगाय नमः। ॐ यज्ञवाहनाय नमः। ॐ हव्यभुजे नमः। ॐ हव्यदेवाय नमः। ॐ सदा व्यक्ताय नमः। ॐ कृपाकराय नमः। ॐ देवभूमि गुरवे नमः। ॐ कान्ताय नमः। ॐ धर्मगुह्याय नमः। ॐ वृषाकपये नमः। ॐ श्रवक्तुण्डाय नमः। ॐ वक्रदंष्ट्राय नमः। ॐ नीलकेशाय नमः। ॐ महाबलाय नमः। ॐ पूतात्मने नमः। ॐ वेदनेत्रे नमः। ॐ वेदहरशिरोहराय नमः। ॐ वेदान्तविदे नमः। ॐ वेदगुह्याय नमः। ॐ सर्ववेदप्रवर्तकाय नमः। ॐ गभीराक्षाय नमः। ॐ त्रिधाम्ने नमः। ॐ गभीरात्मने नमः। ॐ अमरेश्वराय नमः। ॐ आनन्दवनगाय नमः। ॐ दिव्याय नमः। ॐ ब्रह्मसासा समुद्भवाय नमः। ॐ सिन्धुतीरा निवासिने नमः। ॐ क्षेमकृते नमः। ॐ सात्वतां पतये नमः। ॐ इन्द्रात्रात्रे नमः। ॐ जगत्त्रात्रे नमः। ॐ इन्द्रदोर्दण्ड
गर्वग्ने नमः। ॐ भक्तवश्याय नमः। ॐ सदोद्युक्ताय नमः। ॐ निजानन्दाय नमः। ॐ रमापतये नमः। ॐ श्रुतिप्रियाय नमः। ॐ शुभांगाय नमः। ॐ पुण्यश्रवणकीर्तनाय नमः। ॐ सत्यकृते नमः। ॐ सत्यसंकल्पाय नमः। ॐ सत्यवाचे नमः। ॐ सत्यविक्रमाय नमः। ॐ सत्ये निगूढाय नमः। ॐ सत्यात्मने नमः। ॐ काला अतीताय नमः। ॐ गुणादिकाय नमः। ॐ परस्मै ज्योतिषे नमः। ॐ परस्मै धाम्ने नमः। ॐ परमाय पुरुषाय नमः। ॐ पराय नमः। ॐ कल्याणकृते नमः। ॐ कवये नमः। ॐ कर्त्रे नमः। ॐ कर्मसाक्षिणे नमः। ॐ जितेन्द्रियाय नमः। ॐ कर्मकृते नमः। ॐ कर्मकाण्डस्य सम्प्रदाय प्रवर्तकाय नमः। ॐ सर्वान्तकाय नमः। ॐ सर्वगाय नमः। ॐ सर्वदाय नमः। ॐ सर्वभक्षकाय नमः। ॐ सर्वलोकपतये नमः। ॐ श्रीमते श्रीमुष्णेशाय नमः। ॐ सुभेक्षाय नमः। ॐ सर्वदेवप्रियाय नमः। ॐ साक्षिणे नमः। इति श्रीवराह अष्टोत्तरशत नाम संपूर्णम्। श्री श्री भूवराह लक्ष्मी वराह स्वामी की जय। श्री वराह द्वादशी की जय। श्री वराह क्षेत्र तिरुपति तिरुमला क्षेत्रम की जय। श्री श्री लक्ष्मी पद्मावती श्रीनिवास गोविंद की जय। जगद्गुरु शिल प्रभुपाद की जय। हरे कृष्णा। సో 108 సార్లు వరాహస్వామి నామాన్ని మనందరం కూడా జపించాం. కాబట్టి మీరంటే అదృష్టవంతులు హిందూపురంలో లేరు. చాలామందికి వరాహ ద్వాదశే తెలియదు. ఇవాళ ఆయన లీలల గురించి విని ఆయన గురించి స్మరించుకుంటూ ఆయన నామాలు 108 నామాలు జపం చేసే అదృష్టం మీకు దొరికింది. కాబట్టి ఈరోజు ఆయన్ని బలంగా కోరుకోండి.
స్వామి నాకు వైకుంఠ క్షేత్రం, వైకుంఠ మోక్షాన్ని ప్రసాదించు, ఆ మట్టిలో మలినాల్లో నుంచి బయట తీసివేసే శక్తి నాకు ఇవ్వు. ప్రతి ఒక్కరూ కూరుకుపోయాం, మన శక్తితో మనం పైకి రాలేం. ఒకడు నీళ్ళల్లో మునిగిపోయేవాడు ఇంకొకరిని కాపాడగలుగుతాడా? ఒక గుడ్డివాడు ఇంకొకరిని నడిపించగలుగుతాడా? ఒక అవిటివాడు ఇంకొకరిని మోసుకొని వెళ్ళగలుగుతాడా? కాబట్టి అజ్ఞానం ఉన్నవాడు ఇంకొకటి జ్ఞానాన్ని ప్రసాదించలేడు. కాబట్టి మనం ఇటువంటి అదృష్టం మీకు దొరికింది. జ్ఞానాన్ని గ్రహించి, సంగ్రహించి, అవగాహన చేసుకొని, ఆచరణలో పెట్టి జీవితాన్ని పరమార్థం చేసుకోండి. ఇక్కడ విన్నది ఇక్కడే వదిలేయద్దండి. ఇంటికి తీసుకుని వెళ్ళి అవగాహన చేయండి. చేసి జీవితాన్ని అర్థవంతం చేసుకోండి. ఈ మురికిని ఈ జన్మతో వదిలేయండి. మళ్ళీ తీసుకుంటూ వెళ్ళొద్దండి ఇంకొక జన్మలకి. ఇంకేమీ లేదు ఇక్కడ, మురికి తప్ప ఏమీ లేదు. దుఃఖాలయం అశాశ్వతం. అర్జున, ఈ లోకమేమిటి? దుఃఖ ఆలయం. మనం అనుకుంటున్నాం సుఖాలయం. మన భావన ఎలా ఉంది? కృష్ణుడు ఏమంటున్నాడు? దుఃఖాలయం. ఇక్కడ దుఃఖాలు తప్ప ఏమీ లేవు అర్జున్. ఆ భావన మనలో రావాలి. ఓకేనా? హరే కృష్ణ.